బాలీవుడ్ నష్టాల్లో కూరుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో మునిగిపోతోంది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాకపోవడం, రిలీజ్ అయినా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో వర్రీ అవుతోంది. మరి బాలీవుడ్ ని క్రైసిస్ నుంచి బయటపడేసేదెవరు? ఈ సంవత్సరమే కాదు, లాస్ట్ ఇయర్ కూడా బాలీవుడ్ సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోంది. వరుసగా రిలీజ్ అయిన స్టార్ మూవీస్ అన్ని డిజాస్టర్సే. చిన్న సినిమాలు సక్సెస్ కొట్టినా బాక్స్ ఆఫీస్ కి ఆ స్టామినా సరిపోదు. రీసెంట్ గా రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ సికిందర్ అయినా బాలీవుడ్ కి కల తీసుకొస్తుందంటే అసలు ఆ సినిమా కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపించలేకపోయింది. నా ఫ్లాప్ సినిమా కూడా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఒకప్పుడు అన్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు నా సినిమాలకు కూడా బాలీవుడ్ సపోర్ట్ కావాలంటూ సర్ప్రైజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నా సినిమాలు సరిగా ఆడియన్స్ కి రీచ్ అవ్వట్లేదు, దానికి బాలీవుడ్ సపోర్ట్ కావాలంటూ రీసెంట్ గా సల్మాన్ చేసిన కామెంట్ తో ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు అంతా. కొన్నాళ్ల నుంచి సల్మాన్ ఖాన్ సినిమాలన్నీ ఫ్లాప్లనే ఫేస్ చేస్తున్నాయి. ఇప్పుడు సికందర్ కూడా అంతే. సౌత్ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి, కానీ బాలీవుడ్ సినిమాలు మాత్రం ఆడట్లేదన్న సల్మాన్ మాటలు మర్చిపోకముందే థియేటర్స్ లో ఆల్రెడీ ఉన్న సల్మాన్ సినిమాని తీసేసి సౌత్ నుంచి మంచి హిట్ అందుకున్న మోహన్ లాల్ పృథ్వీరాజ్ మూవీ ఎంపురాన్ 2 ని రీప్లేస్ చేస్తున్నారు నార్త్ లో. సౌత్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు కొడుతున్నాయి, పాన్ ఇండియా వైడ్ గా సత్తా చూపిస్తున్నాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం 10లో 1 కూడా హిట్ కాలేకపోతున్నాయి. ఈ ఇష్యూపై విజయ్ దేవరకొండ కూడా రెస్పాండ్ అయ్యారు. బాలీవుడ్ కి ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది. సౌత్ కంటెంట్, సౌత్ డైరెక్టర్లే బాలీవుడ్ ని హిట్ ట్రాక్ లోకి తెస్తారు అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు విజయ్. ఇప్పటికే బాలీవుడ్ లో సందీప్ రెడ్డి బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా కంటిన్యూ అవుతున్నారు. మరి సందీప్ తో పాటు ఏ సౌత్ డైరెక్టర్లు, ఏ సౌత్ హీరోలు బాలీవుడ్ ని ట్రాక్ లో పెడతారో చూడాలి. ఎందుకంటే త్వరలో సౌత్ హీరో ఎన్టీఆర్ నటించిన వార్ 2 ఆగస్టు రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి ఈ పెద్ద సినిమాతో అయినా బాలీవుడ్ పికప్ అవుతుందేమో చూడాలి.